హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈ రోజు వీడియోలో వచ్చేసి ఈ శారీతో బోట్ నెక్, బ్యాక్ సైడ్ వచ్చేసి డబుల్ హోల్ లాంగ్ ఫ్రాక్ అనేది ఏ విధంగా కట్ చేయాలో తెలుసుకుందాము. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మనకి టోటల్ శారీ అంటే వితౌట్ బ్లౌజ్. ఇది ఇక్కడ మనకి శారీని కనుక చూసినట్లయితే ఈ విధంగా ఉంది. ఇక్కడ మనకి పైన స్మాల్ బార్డర్, కింద వచ్చేసి బిగ్ బార్డర్ అనేది వచ్చింది. తర్వాత ఇది వచ్చేసి మనకి పళ్ళు భాగము. ఇలా మనకి పళ్ళు భాగం అనేది ఈ విధంగా ఉంది. టోటల్ శారీ అనేది ఈ విధంగా ఉందన్నమాట. ఇలా పైన స్మాల్ బార్డర్, కింద వచ్చేసి పెద్ద బార్డర్ అనేది ఉంది. ఇలా మన శారీ భాగాన్ని తీసుకోవాలి. తర్వాత దీనికి లైనింగ్ భాగాన్ని తీసుకోవాలి. ఇక్కడ నేను లైనింగ్ వచ్చేసి క్రేప్ లైనింగ్ అనేది తీసుకున్నాను. ఇది మొత్తము 4 మీటర్లు, అంటే బాడీ భాగానికి మీటరు, కింది భాగానికి 3 మీటర్లు. ఇలా ఈ విధంగా మన క్రేప్ లైనింగ్ భాగాన్ని తీసుకోవాలి. ముందుగా ఈ లైనింగ్ భాగాన్ని తీసుకొని ఇందులో మీటర్ భాగాన్ని కట్ చేసి ఇందులో బాడీ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇది మొత్తం 4 మీటర్లు కదా, బాడీ పార్ట్ని కట్ చేయడానికి ఇందులో మీటర్ భాగాన్ని విడిగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ విధంగా మీటర్ క్లాత్ని చూసుకొని ఇలా కటింగ్ అనేది చేస్తున్నాను. ఈ విధంగా కటింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మీటర్ క్లాత్ భాగాన్ని 4 మడతలుగా వేసుకోవాలి. ఏ విధంగా 4 మడతలుగా వేసుకోవాలంటే ఫస్ట్ మనము ఈ 2 అంచు భాగాలు కలుసుకునే విధంగా ఇలా డబుల్ ఫోల్డ్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ ఇటువైపు నుంచి ఈ విధంగా డబుల్ ఫోల్డ్ వేసుకోవాలి. అంటే మనకు ఎంతవరకు అయితే సరిపోతుందో చూసుకుని అంతవరకు ఈ విధంగా 4 మడతలుగా వేసుకోవాలి. అంటే ఇక్కడ బాడీ పార్ట్ యొక్క పొడవు 15 ఇంచులు, వెడల్పు వచ్చేసి ఖర్చు భాగంతో సహా 11 ఇంచులని తీసుకోవాలి. ఇలా ఈ విధంగా చూసుకొని మనము బాడీ పార్ట్ భాగాన్ని కట్ చేసుకోవాలి. ఈ పక్కన క్లాత్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ కటింగ్ అనేది చేయడానికి. ముందుగా ఈ బాడీ పార్ట్స్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ భాగానికి మరియు బ్యాక్ భాగానికి కలిపి ఇలా 4 మడతలుగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాడీ పార్ట్ యొక్క పొడవు అనేది 15 ఇంచులు ఉండే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు మన మెజర్మెంట్స్ అనేవి తీసుకోవాలి. ఇక్కడ ఇది వచ్చేసి బోట్ నెక్ కాబట్టి ఇక్కడ టోటల్ షోల్డర్ భాగం ఎంత ఉంటుందో అందులో సగ భాగానికి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ టోటల్ షోల్డర్ భాగం వచ్చేసి 14 ఇంచులు, అందులో సగ భాగము 7 ఇంచులు. ఇలా 7 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ అని పెట్టుకోవాలి. తర్వాత చంక భాగాన్ని తీసుకోవాలి. మనకి షోల్డర్ భాగం ఎంత ఉంటుందో చంక భాగం కూడా అంతే ఉంటుంది. ఇక్కడ చంక భాగానికి కూడా 7 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. పెట్టుకొని ఇలా 2 వైపులా సరి చూసుకోవాలి, క్రాస్ అనేది పోకుండా. ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ అని పెట్టుకున్న తర్వాత ఈ పెట్టిన మార్కింగ్ భాగాన్ని కలుపుకోవాలి. ఇలా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ చెస్ట్ భాగం దగ్గర చుట్టుకొలతను తీసుకోవాలి. ఇక్కడ చెస్ట్ భాగం దగ్గర చుట్టుకొలత 36 ఇంచులు, దాన్ని 4 భాగాలుగా చేస్తే 9 ఇంచులు. ఇలా 9 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇది వచ్చేసి మనకి 36 సైజ్ అన్నమాట. తర్వాత ఈ నడుం భాగం దగ్గర చుట్టుకొలత 32 ఇంచులు, దాన్ని 4 భాగాలుగా చేస్తే 8 ఇంచులు. ఇక్కడ 8 ఇంచులకి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. తర్వాత మనం ఫిల్ట్ భాగం అనేది వేస్తాం కాబట్టి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అంటే కింద కూడా 9 ఇంచులు తీసుకొని పెట్టిన మార్కింగ్ భాగాన్ని ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత ఎక్స్ట్రా ఖర్చు అనేది ఇక్కడ నేను 2 ఇంచులు తీసుకుంటున్నాను. 1.5 నుంచి 2 ఇంచుల వరకు తీసుకోవచ్చు. ఇప్పుడు మనం నెక్ భాగాన్ని తీసుకోవాలి. మనం నార్మల్గా అయితే నెక్ భాగాన్ని తీసుకొని మనం మిగతాది షోల్డర్ భాగం కింద తీసుకుంటాం కదా. అయితే బోట్ నెక్లో మనకి షోల్డర్ భాగం ఎంత కావాలో చూసుకొని మిగతాది నెక్ భాగం కింద తీసుకోవాలి. ముందుగా మన షోల్డర్ భాగం ఎంత కావాలో చూసుకోవాలి. ఇక్కడ నేను 3 ఇంచులు తీసుకుంటున్నాను. అంటే మనకి ఇక్కడ నెక్ వెడల్పు వచ్చేసి 4 ఇంచులు అన్నమాట. తర్వాత ఇక్కడ నెక్ డీప్ వచ్చేసి ఇక్కడ నేను 3.5 ఇంచులు తీసుకుంటున్నాను. 3 నుంచి 4 ఇంచుల వరకు కూడా తీసుకోవచ్చు బోట్ నెక్లో నెక్ డీప్ అనేది. ఇలా 2 వైపులా మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. తీసుకొని ఇక్కడ బోట్ నెక్ షేప్ వచ్చే విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇలా కర్వ్ భాగం అనేది తీసుకొచ్చుకోవాలి. తర్వాత ఇక్కడ ఈ షోల్డర్ భాగం దగ్గర ఒక 1/2 ఇంచు డౌన్ భాగానికి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. అంటే భుజం దగ్గర మనకి క్లాత్ భాగం అనేది పట్టినట్టు ఉంటుందన్నమాట. తర్వాత ఈ చంక భాగం దగ్గర ఇలా 1 ఇంచు ముందు వైపు జరుపుకొని ఈ షోల్డర్ భాగం నుంచి ఈ భాగాన్ని ఈ విధంగా కలుపుకోవాలి. ఎందుకు 1 ఇంచు ముందు వైపుకు జరుపుకోవాలి అంటే ఈ చంక భాగం దగ్గర ముడతలు పడకుండా ఉండడానికి. తర్వాత ఇక్కడ
1.5 ఇంచుకి 1 మార్కు, తర్వాత 1 ఇంచుకి 1 మార్క్ అనేది తీసుకోవాలి. ఈ చంక భాగంలో సగభాగానికి అంటే 3.5 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ పెట్టుకొని ఇలా కర్వ్ భాగాన్ని ఈ విధంగా కలుపుకోవాలి. ఇక్కడ 1.5 ఇంచు అనేది బ్యాక్ భాగానికి, 1 ఇంచు అనేది ఫ్రంట్ భాగానికి ఇలా ఈ విధంగా కర్వ్ భాగం అనేది తీసుకొచ్చుకోవాలి. ఇలా ఈ విధంగా మార్కింగ్ అని పెట్టుకున్న తర్వాత ఇటు క్లోజ్గా ఉన్న వైపు నుంచి 3.5 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ అని పెట్టుకోవాలి ఫిల్ట్ కోసము. ఇక్కడ ఫిల్ట్ యొక్క పొడవు అనేది 5.5 లేదా 6 ఇంచులనే తీసుకోవచ్చు. ఇక్కడ నార్మల్ ఫిల్ట్ అనేది వేస్తున్నాను, ప్రిన్స్ కట్ అనేది వేయడం లేదు. ఇలా రెండు వైపులా 1 ఇంచుకి 1 ఇంచుకి ఈ విధంగా మార్కింగ్ పెట్టుకొని ఈ పెట్టిన మార్కింగ్ భాగాన్ని ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత ఇటు సైడ్ భాగానికి ఇలా ఒక 1 ఇంచు పై భాగానికి కర్వ్ భాగం అనేది తీసుకురావాలి. ఇలా కటింగ్ చేయడం వల్ల షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇక్కడ మన పైది వచ్చేసి ఫ్రంట్ భాగం కింద తీసుకోవాలి. ఇలా ఈ విధంగా మార్కింగ్ అని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పెట్టిన మార్కింగ్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. అయితే ఇక్కడ మన నెక్ భాగాన్ని కటింగ్ అనేది చేయకూడదు, ఎందుకంటే ఇక్కడ నేను బక్రం క్లాత్తో నెక్ భాగాన్ని వేస్తున్నాను. కాబట్టి నెక్ భాగాన్ని కటింగ్ అనేది చేయకుండా మనము మిగతా భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ఎందుకు నెక్ భాగాన్ని కటింగ్ అనేది చేయట్లేదంటే బక్రం క్లాత్తో వేస్తున్నాను కాబట్టి ఇక్కడ నెక్ భాగాన్ని కటింగ్ అనేది చేయడం లేదు. ఇలా ఈ విధంగా మనం కట్ చేసుకున్నాం కదా, కట్ చేసుకున్న తర్వాత ఇందులో ఫ్రంట్ భాగాన్ని మనము విడిగా తీసుకోవాలి. ఫ్రంట్ భాగాన్ని విడిగా తీసుకొని ఇక్కడ ఫ్రంట్ యొక్క చంక భాగము లోతు భాగాన్ని డీప్ భాగాన్ని ఇలా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా ఫ్రంట్ భాగాన్ని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ భాగాన్ని తీసుకోవాలి. ఇక నేను నెక్ భాగాన్ని కట్ చేయట్లేదు, కాకపోతే ఇక్కడ మీకు తెలియడానికి ఇక్కడ నేను నెక్ మార్కింగ్ అని పెడుతున్నాను. ఇక్కడ నెక్ వెడల్పు వచ్చేసి 4 ఇంచులు, నెక్ డీప్ వచ్చేసి ఇక్కడ నేను 3 ఇంచులని తీసుకున్నాను. తీసుకుని ఇలా కర్వ్ భాగం అనేది తీసుకోవాలి. అంటే ఫ్రంట్ భాగానికి 3.5 తీసుకున్నాను, బ్యాక్ భాగానికి వచ్చేసి 3 ఇంచులు తీసుకున్నాను అన్నమాట. ఇలా తీసుకొని మన బ్యాక్ సైడ్ డబల్ హోల్ అనుకున్నాం కదా, మన కింద కప్పు భాగం ఎంత కావాలో చూసుకోవాలి. మీ చాయిస్ అనమాట, మీరు ఎంతైనా తీసుకోవచ్చు. ఈ మధ్య గ్యాప్లో డబల్ హోల్ వచ్చే విధంగా చూసుకోవాలి. ఇక్కడ మనకి మొత్తం దాదాపుగా 7.5 ఇంచులు అనేది వచ్చింది. ఈ 7.5 ఇంచుల మధ్య భాగంలో మళ్ళీ ఒక మార్కింగ్ పెట్టుకొని ఇక్కడ ఈ మధ్య భాగంలో ఇలా డబల్ హోల్ వచ్చే విధంగా చూసుకోవాలి. మీకు కావాలంటే చిన్నగా తీసుకోవచ్చు, మీకు బ్రాడ్గా కావాలంటే పెద్దగా కూడా తీసుకోవచ్చు. తర్వాత ఇలా ఎక్స్ట్రా ఖర్చును మార్కింగ్ పెట్టుకోవాలి. తర్వాత ఫిల్ట్ కోసము ఇటు 3.5 ఇంచులకు మార్కింగ్ పెట్టుకొని ఫిల్ట్ పొడవు కూడా 3.5 ఇంచులు తీసుకుంటున్నాను. అంటే బ్యాక్ భాగానికి మనకి 3.5 ఇంచులు సరిపోతుంది. ఇలా ఈ విధంగా బ్యాక్ సైడ్ ఇలా నెక్ మార్కింగ్ అనే పెట్టుకోవాలి. ఇలా ఈ విధంగా ఇక్కడ ఏంటంటే జస్ట్ మీకు ఇక్కడ ఏర్పడానికి మాత్రమే నెక్ మార్కింగ్ పెట్టాను, కటింగ్ అనేది చేయడం లేదు. ఇలా ఈ విధంగా మన బ్యాక్ సైడ్ భాగాన్ని మార్కింగ్ అనేది పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మన హ్యాండ్స్ భాగాన్ని ఏ విధంగా కట్ చేయాలో చూద్దాము. ఇక్కడ చూడండి, మన బాడీ పార్ట్ భాగాన్ని కట్ చేయగా మనకి పక్కన ఉన్న క్లాత్ అనమాట. ఇందులో ఇప్పుడు మనము ఎల్బో హ్యాండ్స్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా డబల్ ఫోల్డ్ని మళ్ళీ డబల్ ఫోల్డ్ అనేది వేసుకోవాలి. ఇలా 4 మడతలుగా వేసుకున్న తర్వాత ఈ చివరి భాగాన లెవెలింగ్ కోసము ఒక మార్కింగ్ అనేది తీసుకోవాలి. అంటే క్లాత్ అనేది ఎగుడు దిగుడుగా లేకుండా ఇలా లెవెలింగ్ కోసము ఒక మార్కింగ్ పెట్టుకొని ఈ మార్కింగ్ పెట్టిన భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ఇది వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ కాబట్టి ఇక్కడ 11.5 ఇంచులనే తీసుకుంటున్నాను. మీరు 10 నుంచి 12 ఇంచుల వరకు కూడా తీసుకోవచ్చు ఎల్బో హ్యాండ్స్ అనేవి. ఇలా ఈ విధంగా మార్కింగ్ అని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పెట్టిన మార్కింగ్ భాగాన్ని ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనికి కర్వ్ భాగం అనేది తీసుకోవాలి. ఇక కర్వ్ భాగం వచ్చేసి 3 ఇంచులు. ఇలా 3 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ పెట్టుకొని ఈ పెట్టిన మార్కింగ్ భాగాన్ని ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత ఇప్పుడు హ్యాండ్ యొక్క లూజ్ అనేది తీసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ యొక్క లూజ్ వచ్చేసి 5 ఇంచులు. ఇలా 5 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. పెట్టుకొని ఎక్స్ట్రా ఖర్చు అనేది 2 ఇంచులు తీసుకోవాలి. తర్వాత హ్యాండ్ కర్వ్ పైన మిడిల్ లూజ్ అనేది తీసుకోవాలి. ఇక్కడ మిడిల్ లూజ్ వచ్చేసి 8 ఇంచులు, ఇది వచ్చేసి ఎక్స్ట్రా ఖర్చు భాగం అన్నమాట. అయితే హ్యాండ్ లూజ్కి మిడిల్ లూజు, ఎక్స్ట్రా ఖర్చు భాగానికి ఎక్స్ట్రా ఖర్చు భాగము కలిసే విధంగా చూసుకోవాలి. ఇక్కడ మిడిల్ లూజ్ వద్ద ఎక్స్ట్రా ఖర్చు భాగం అనేది స్ట్రైట్గా ఉండాలి. తర్వాత ఇక్కడ కర్వ్ భాగం అనేది ఇలా 1 ఇంచ్ వరకు ఇలా స్ట్రైట్గా వచ్చి ఇలా ఈ విధంగా కర్వ్ భాగం అనేది తీసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ యొక్క ఫ్రంట్ డీప్ అనేది నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు కటింగ్ అనేది చేస్తాను. ఇలా ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పెట్టిన మార్కింగ్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి.
ఈ విధంగా హ్యాండ్స్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము మిగతా లైనింగ్ భాగాన్ని అంటే ఇలా 3 మీటర్ల క్లాత్ భాగాన్ని తీసుకుని ఈ విధంగా మడతలుగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు కింది పార్ట్ యొక్క లెంత్ అనేది తీసుకోవాలి. ఇక్కడ కింది పార్ట్ యొక్క లెంత్ వచ్చేసి 40 ఇంచులు. ఇది లైనింగ్ భాగం కాబట్టి 2 ఇంచులు తక్కువ తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఏంటంటే లైనింగ్ భాగం కూడా 40 ఇంచులు అనేది ఉంది. మనకి ఎక్కువ ఉన్న క్లాత్ని పట్టి భాగంగా పెట్టుకుంటే సరిపోతుంది. దీన్ని ఏ విధంగా కట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం శారీ భాగాన్ని తీసుకోవాలి. మీకు మొదట్లో చూపించాను కదా టోటల్ శారీ అనేది ఏ విధంగా ఉందో. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి టోటల్ శారీ అనేది ఈ విధంగా ఉంది. ఇక్కడ మనకి పళ్ళు భాగం ఉంది కదా, ఈ పళ్ళు భాగంలో నేను ఇక్కడ బాడీ పార్ట్ భాగాన్ని తీసుకోవాలి అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఈ పళ్ళు భాగంలో బాడీ పార్ట్ భాగాన్ని తీసుకుంటున్నాను, ఓన్లీ ఫ్రంట్ భాగాన్ని మాత్రమే. తర్వాత ఈ కింది భాగానికి మనం 3 మీటర్ల క్లాత్ భాగాన్ని తీసుకోవాలి. అయితే ఇక్కడ కట్టు కొంగు వైపు నుంచి తీసుకుంటున్నాను. అయితే కింద బిగ్ బార్డర్ అనేది స్టార్టింగ్ నుంచి రాలేదనమాట. ఎక్కడి నుంచి వచ్చిందో అంటే ఇక్కడ నుంచి వచ్చింది కదా, ఇక్కడ నుంచి మనం 3 మీటర్ల క్లాత్ భాగాన్ని చూసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చూడండి, కిందని బిగ్ బార్డర్ అయితే ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడ నేను ఫస్ట్ కటింగ్ అనేది చేస్తున్నాను. ఇక్కడ స్టార్ట్ అయింది కదా, ఇక్కడ కట్ చేస్తాను అనమాట స్టార్టింగ్. ఇక్కడ కట్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మనము 3 మీటర్ల క్లాత్ అనేది ఎంతవరకు వస్తుందో టేప్తో చూసుకోవాలన్నమాట. టేప్తో చూసుకొని ఇప్పుడు మనం 3 మీటర్ల భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. మీకు గనక ఈ వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను. అదేవిధంగా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి. మీరు ఇలా లైక్ అనేది చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది, అంటే నన్ను కొంచెం సపోర్ట్ అనేది చేసినట్టుగా ఉంటుంది. ఇప్పుడు ఇలా 3 మీటర్ల భాగాన్ని ఈ విధంగా 4 మడతలుగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కింది పార్ట్ యొక్క లెంత్ అనేది ఎంత అనుకున్నామో 40 ఇంచులు అనేది అనుకున్నాం కదా. ఇప్పుడు 40 ఇంచులని ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇక నేను ఏంటంటే పైన ఉన్న స్మాల్ బార్డర్ని తీసేసి లెంత్ అనేది చూస్తున్నాను. ఇక నాకు 42 ఇంచులు అనేది వచ్చింది. సో మనకు కొంచెం ఎక్కువైనా కూడా అదే విధంగా ఉంచుతున్నాను, అంటే కొంచెం ఫ్లోర్ లెంత్ లాగా ఎక్కువైనా బాగానే ఉంటుందని చెప్పేసి 42 ఇంచులు అదే విధంగా ఉంచాను. ఇలా ఈ విధంగా 42 ఇంచులకి ఇలా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. పెట్టుకొని ఈ పెట్టిన మార్కింగ్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. అయితే ఇక్కడ చూడండి, మనకి పైన స్మాల్ బార్డర్ వచ్చింది కదా, ఈ స్మాల్ బార్డర్ని నేను ఎల్బో హ్యాండ్స్కి బార్డర్ భాగాన్ని జాయింట్ చేయడానికి యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ చిన్న బార్డర్ వచ్చేసి ఇది ఇప్పుడు మనకి అవసరం లేదు, దీన్ని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇది వచ్చేసి మనకి 3 మీటర్ల క్లాత్ భాగం అన్నమాట. ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనము బాడీ పార్ట్ భాగాన్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి కట్టు కొంగు వైపు కింద మనకి బిగ్ బార్డర్ రాలేదు అని చెప్పాను కదా, ఆ భాగాన్ని తీసుకున్నాను. ఇక్కడ నేను బాడీ పార్ట్ యొక్క బ్యాక్ భాగాన్ని కటింగ్ అనేది చేస్తున్నాను. ఇలా ఈ విధంగా తీసుకొని దీని ఇలా డబల్ ఫోల్డ్ వేసుకోవాలి. ఎంతవరకు అవసరమో చూసుకొని అంతవరకు ఇలా డబల్ ఫోల్డ్ వేసుకొని ఇక్కడ బ్యాక్ పార్ట్ భాగాన్ని కట్ చేసుకోవాలి. ఇలా దీని చుట్టూ మార్కింగ్ అని పెట్టుకోవాలి. దీని చుట్టూ మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి. మరి ఇలా లైక్ అనేది చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది, అంటే నేను కొంచెం సపోర్ట్ అనేది చేసినట్టుగా ఉంటుంది. ఇలా ఈ విధంగా మనము బ్యాక్ పార్ట్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ భాగాన్ని కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఫ్రంట్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ భాగాన్ని కట్ చేసుకోవడానికి పళ్ళు భాగాన్ని అంటే కొంగు భాగాన్ని తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మనకి పళ్ళు భాగం అనమాట. ఇందులో మనం ఫ్రంట్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా కట్ చేసుకునేటప్పుడు మనకి ఏంటంటే బార్డర్ భాగము రాకుండా చూసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, మనకి పైన కింద బార్డర్ భాగం ఉంది కదా, అది రాకుండా చూసుకోవాలి. చూసుకొని డబల్ ఫోల్డ్ అనేది వేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఈ విధంగా డబల్ ఫోల్డ్ వేసుకొని మనం కట్ చేసిన లైనింగ్ భాగాన్ని వేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి సైడ్కి స్మాల్ బార్డర్ ఉంది కదా, ఆ స్మాల్ బార్డర్ రాకుండా ఇక్కడ చూసుకున్నాను. ఇలా ఈ విధంగా లైనింగ్ భాగాన్ని వేసుకొని దీని చుట్టూ మార్కింగ్ అని పెట్టుకోవాలి. దీని చుట్టూ మార్కింగ్ పెట్టుకొని ఈ మార్కింగ్ పెట్టిన భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. అయితే ఇక్కడ ఏంటంటే ఈ షోల్డర్ భాగం దగ్గర ప్యాచ్ భాగాన్ని వేస్తున్నాను. ఈ ప్యాచ్ భాగాన్ని ఏ విధంగా కట్ చేసి కుట్టాలో మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను. ఇలా ఈ విధంగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఈ మార్కింగ్ పెట్టే భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి.
మీకు కనుక ఈ వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను. ఇలా ఈ విధంగా మనము ఫ్రంట్ భాగాన్ని కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మన ఎల్బో హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా 4 మడతలుగా వేసుకోవాలి. 4 మడతలుగా వేసుకున్న తర్వాత దీనిపైన మనం కట్ చేసుకున్న లైనింగ్ భాగాన్ని వేసుకోవాలి. అయితే ఇక్కడ ఏంటంటే హ్యాండ్స్ భాగానికి టోటల్ బార్డర్ భాగం వచ్చే విధంగా చూసుకుంటున్నాను. అయితే ఇక్కడ కొంచెం క్లాత్ అనేది తక్కువైందనమాట, అంటే బార్డర్ క్లాత్ తక్కువైంది. అయితే ఈ బార్డర్ భాగం కోసము మనం 3 మీటర్ల భాగాన్ని కట్ చేసినప్పుడు పైన స్మాల్ బార్డర్ని కట్ చేసి పక్కన పెట్టాం కదా, దాన్ని ఈ చివరి భాగాన జాయింట్ అనేది చేసుకోవాలి. ఈ చివరి భాగాన జాయింట్ అనేది ఏ విధంగా చేసుకోవాలో మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను. ఇప్పుడు ఇలా ఈ విధంగా మన బార్డర్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మనము ఎల్బో హ్యాండ్స్ని కటింగ్ అనేది చేసుకున్నాం కదా, ఇక్కడ మనకి కటింగ్ అనేది పూర్తయింది. ఇప్పుడు మనం కట్ చేసిన భాగాలని ఒకసారి చూద్దాము. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మనం కట్ చేసుకున్న బాడీ పార్ట్ యొక్క ఫ్రంట్ భాగము. ఇక నేను షోల్డర్ భాగానికి ప్యాచ్ భాగం వేద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ ఇది సరిపోకపోతే వేరే ప్యాచ్ అనేది వేస్తానన్నమాట. తర్వాత ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ భాగం, ఇలా డబల్ హోల్ అనేది మార్కింగ్ అని పెట్టుకున్నాము. తర్వాత ఇది వచ్చేసి ఎల్బో హ్యాండ్స్, ఈ చివరి భాగాన ఎక్స్ట్రా బార్డర్ భాగాన్ని జాయింట్ అనేది చేసుకోవాలి. తర్వాత ఇది వచ్చేసి మనకి కింది లైనింగ్ భాగము 3 మీటర్లు. తర్వాత ఇది వచ్చేసి మనకి కింది మెయిన్ క్లాత్ భాగము. ఇలా ఎంతో ఈజీగా బోట్ నెక్ బ్యాక్ సైడ్ వచ్చేసి డబల్ హోల్ లాంగ్ ఫ్రాక్ని ఇలా ఎంతో ఈజీగా కటింగ్ అనేది చేసుకోవచ్చు. దీని యొక్క స్టిచ్చింగ్ అనేది మనము నెక్స్ట్ వీడియోలో చూద్దాము. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.